మసాలాలు బాగా పట్టినాయండి. చూడండి పొగలు ఎలా వెళ్తుందో. ఈ సిల్వర్ పేపర్ జుట్టడం ద్వారానే ఎట్లనో మాడిపోలేదండి, చాలా బాగా ఉడికింది. మన చికెన్ మాత్రం చాలా బాగా ఉడికిపోయింది. మసాలాలు మాత్రం మాడిపోలేవు. ఇగో చూడండి, చాలా వావ్, చాలా బాగా ఉడికిపోయినాయండి. ఇక చూడండి బొక్కలు ఎలా వస్తున్నాయో. వావ్, సూపర్ ఉంది. అమ్మా, ఈత కళ్ళు. ఆహా, చికెను ఇంత మాడిపోకుండా స్పైసీ ఫ్రెష్గా సూపర్. ఎలా ఉంది నాని? రామో 30-40 నిమిషాలు ఉడిపోయిన దాంట్లో బాగుంది. మసాలాలు రెడీ చేసుకుందాం, ఓకేనా? ఫస్ట్ నూనె, పచ్చిమిరపకాయలు, ఫస్ట్ కొత్తిమీర, అట్లయితేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. తర్వాత పుదీనా, టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు, అది కొద్దిగా సాల్టు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కాసేపు ఉడకనిద్దాం. ఫ్రెండ్స్, ఇవ్వరిదాకా మనము నూనెలో వేయించుకున్న టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు నూరేసుకున్నాం. హాయ్ చెప్పు. ఫ్రెండ్స్, నూరుకుంది ఇదే బగోన్లోకి ఎత్తేసుకుందాం. కొద్దిగా కారం, మనకు సరిపడా కారము, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా మనకు సరిపడా. ఇప్పుడు పెరుగు సరిపోతుందండి, కొద్దిగా అంత చాలు. ఇప్పుడు దీన్ని మంచిగా కొద్దిగా తక్కువ వేసినానండి కారము, మీకు కావాల్సితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మన మసాలాలు ప్రిపేర్ చేసుకునే మొత్తం మన ఫుల్ చికెన్కు మంచిగా పట్టియాలండి. దీన్ని చాలా మంచిగా ఒక వైర్తోన, గట్టి దారంతోన కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా గ్రేవీ ఉంటే మంచిగా మసాలాలు పట్టేదాటు ఎక్స్ట్రా గ్రేవీ ఉంటే పోసుకొని నూనె వేసి చాకొని గడ్డి వేసుకున్నాము. ఇప్పుడు మంట పెట్టుకుందాము. వర్షాకాలం కాబట్టి కట్టెలు కొద్దిగా పచ్చిగా ఉన్నాయండి, అందుకే గడ్డి వేసుకున్నాము. ఇలాగ చాలా వర్షం పడుతుంది. గడ్డి వేస్తే ఇప్పుడు కట్టెలు మొత్తం ఎలా అనుకునేది చూడండి. మినిమం 15 నిమిషాలు అవుతుందండి ఇది కాలబట్టి. చూద్దాం, ఇంకొక 10 నిమిషాలు ఉడకబెడదాము. చాలా బాగా ఉడికినాక చాలా టేస్ట్ వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడే వర్షం పడ్డది, మళ్ళీ ఎండ ఇప్పుడే కొడుతుంది ఫ్రెండ్స్. చూడండి, 30 నిమిషాల నుంచి ఉడుకుతుందండి. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో. ఫస్ట్ టైము మరి మాడిపోయిందా మంచిగా ఉందా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. నాకు తెలిసి ఇది మాడిపోయింది అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు ఇది ఫస్ట్ పైన ఉండండి, ఇది ఎట్లా మాడిపోయిందో చూడండి. కోడిది మెడకాయ అండి, ఎట్లా మాడిపోయిందో ఫస్ట్ ఇది పైనకు ఉండే. చూద్దాం మరి ఉందా మరి మాడిపోయిందా చూద్దాం.
పైన అయితే ఇది చూడండి, మిడకాయ ఫస్ట్లో స్టార్టింగ్లో పైన ఉండే ఇది మొత్తం మాడిపోయింది. మరి లోపల మాడిపోయిందా ఎలా ఉందో చూద్దాం. మాడిపోవద్దని అనుకుంటున్నాను. ఈ సిల్వర్ పేపర్ మాత్రం చాలా ఎక్కువ చుట్టినా, మరి ఎలా ఉందో చూద్దాం. మరి అంటుంది, కాలుతుంది. మసాలాలు బాగా పట్టినాయండి. సిల్వర్ పేపర్ చుట్టడం ద్వారా ఎట్లనో మాడిపోలేదండి, చాలా బాగా ఉడికింది. చాలా అంటే చాలా బాగా ఉడికింది, మంచిగా క్రిస్పీగా ఉడికిందండి. కాకపోతే ఇది ఏడైతే సిల్వర్ పేపర్ లేదో అది మాత్రం మాడిపోయింది. ఇది దీనికి లేదు, స్టార్టింగ్లో కూడా లేదు, ఇది మాత్రం మాడిపోయిందండి. సిల్వర్ పేపర్ పెట్టడం ద్వారా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగా ఉడికింది. మన చికెన్ మాత్రం చాలా బాగా ఉడికిపోయింది. మసాలాలు మాత్రం మాడిపోలేవు. ఇగో చూడండి, చాలా వావ్, చాలా బాగా ఉడికిపోయినాయండి. ఇక చూడండి బొక్కలు ఎలా వస్తున్నాయో. వావ్, వావ్. పేపర్ ఉండట్లోనేమో ఏం మాడిపోలే, బాగా ఉడికింది. మసాలాలు కూడా ఏం మాడిపోలే, చాలా బాగుంది. ఈత కళ్ళులోకి చికెన్ ఎలా ఉంటుందో చూద్దాము. సేమ్ కొబ్బరి వాటర్ లాగానే ఉంది. ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం. సూపర్ ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. పొగలు వస్తుంది. అబ్బా, సూపర్ అంటే సూపర్ ఉంది. బాగా మెత్త ఉడికిపోయింది, సూపర్ ఉంది. అమ్మా, ఈత కళ్ళు, చికెను ఇంత మాడిపోకుండా స్పైసీ ఫ్రెష్గా సూపర్. ఎలా ఉంది కానీ రామో 30-40 నిమిషాలు ఉడిపోయిన దాంట్లో బాగుంది. ఎలా ఉంది అని మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. వావ్, చికెన్ మాత్రం చాలా బాగా ఉడికిపోయింది. మసాలాలు ఎట్లా పట్టుకున్నాయంటే మొక్కకు. ఫస్ట్ అయితే కళ్ళు తాగుదాం. పొద్దున్నే తీసుకొచ్చిన కళ్ళు కొద్దిగా పుల్లగా అయింది, అయినా బాగుంది.